క్యాన్ ప్రెగ్నెన్సీ హ్యాపెన్ ఆఫ్టర్ ట్యూబెక్టమీ? అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా? ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాము. హలో అండి, నేను డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్ బ్రాంచ్. అవునండి, పిల్లలు కాకుండా ఆపరేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉందండి. అది ఎలా అంటే 2 విధాలు ఉంటాయి దానికి. ఫస్ట్ వచ్చేసి ట్యూబల్ రీకనలైజేషన్ అని అంటాము. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్. సో ఫస్ట్ ఏంటి అని అంటే ట్యూబల్ రీకనలైజేషన్ అంటే మనం పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసినప్పుడు ఆ ట్యూబ్స్ అనేది మళ్ళీ ఓపెన్ చేసే ఆపరేషన్ని ట్యూబల్ రీకనలైజేషన్ అంటాము. అది మనం చేపించుకునే ముందర ఫస్ట్ మనకి అసలు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, మన ఏజ్ ఎంత అనేది ముందు ప్రయర్గా ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. బికాస్ అది ఆపరేషన్ చేసినంత మాత్రాన ట్యూబ్స్ అనేది ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి అని కాదు. ఒక్కొక్కసారి ఓపెన్ చేసినా కూడా ఆపరేషన్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. బికాజ్ ఆ ట్యూబ్ లెంత్ని బట్టి, అంటే మనం కట్ చేసినప్పుడు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసినప్పుడు ఒకవేళ ట్యూబ్ అనేది ఎక్కువగా కట్ చేసేసి ఉన్నారనుకోండి, సో మళ్ళీ జాయిన్ చేయడం అనేది కొంచెం కష్టంగా అవ్వచ్చు. సో అది ఆపరేషన్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదా ఒకవేళ ఇంతకుముందు 2-3 ఆపరేషన్లు అయ్యి ఉన్నాయని అనుకోండి, అతుకులు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో అప్పుడు కూడా ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాగే మీ ట్యూబ్స్ అనేది నీరు చేరిపోయి ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా హైడ్రోసాల్పింగ్స్ అంటారు, అలా ఏమైనా ఉంది అని అనుకోండి, ఆ ఆపరేషన్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని మనము డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్యూబల్ ఆపరేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందని గ్యారంటీ కూడా మనం ఇవ్వలేము. అలాగే ట్యూబ్కి మనం కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ ట్యూబ్లో కూడా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉండొచ్చు. దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఇప్పుడు ఈ ఆపరేషన్కి అంతా వెళ్ళడం, ఇప్పుడు ఇన్ని ఫ్యాక్టర్స్ లైక్ ట్యూబల్ ప్రాబ్లం ఏదైనా ఉండి, నీరులాగా ఉండి, లేదా వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది కొంచెం తక్కువగా ఉంది, అట్లా ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అనుకోండి, మనం ఐవీఎఫ్ ఆప్షన్ అనేది వెళ్తే బెటర్. బికాజ్ ఐవీఎఫ్లో ఏం చేస్తామనంటే ఆ ఉన్న ఎగ్స్ అనేది కొంచెం క్వాలిటీ బాగుండేలాగా ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ అవన్నీ పెట్టుకొని ఆ ఎగ్స్ని మనము కణాలతోటి కలిపి బయటనే పిండం తయారు చేసి దాన్ని మనం గర్భాశయంలో పెడతాం కాబట్టి, సో మనకి ట్యూబ్స్ తోటి సంబంధం ఏం లేదు. గర్భసంచి బాగుండి లోపల పొర అంతా మంచిగా వచ్చినప్పుడు, అలాగే మీ ఎంబ్రియోస్ అనేది మంచి క్వాలిటీ తయారైనాయి అని అనుకోండి, మనం రిజల్ట్ అనేది మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 40-50% వరకు రిజల్ట్ అనేది ఉంటుంది. బికాస్ వెన్ కంపేర్ టు ట్యూబల్ రీకనలైజేషన్ కొంచెం ఎక్టోపిక్ ఛాన్సెస్ అనేది మనం తక్కువగా ఐవీఎఫ్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటి గురించి ఆలోచించి మనం డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ట్యూబల్ రీకనలైజేషన్కి వెళ్ళాలా లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా అనేది మీరు అన్నీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.